పులివెందుల నుంచి పువ్వు తీసుకో, కడప నుంచి తీసుకో అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడంటే ఆంధ్రాలో ప్రజలకి నవ్వుకుంటానికి ఒక బ్రహ్మానందం, ఒక ఆలి, ఎంఎస్ నారాయణ ముగ్గురు కలిపి కామెడీ చేస్తే ఎంత ఉంటుందో అంత కామెడీ వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే. అది అన్న నమస్తే అన్న. ఏంటి మరి ఈ రోజున మావిగన్ అనే పేరు అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మావిగన్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అమరావతి కానీ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎలా చూడొచ్చు అంటారు? అసలు మావిగన్ దేనికి ఉపయోగపడుతుంది, అమరావతి దేనికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు మావిగన్ అనే పేరు ఎప్పుడు వచ్చింది సార్? జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చతను తీసుకొచ్చిన పేరు తప్ప. ఇప్పుడు అమరావతిని చంద్రబాబు గారు తీసుకున్నారు. అమరావతికి కొన్ని వందల సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. అమరావతి అనే దాన్ని ఆ రోజున చోళుల దగ్గర నుంచి పరిపాలించినట్టు చరిత్రలో ఉంది. అలాగే అక్కడ బుద్ధుడు అవశేషాలు ఉన్నట్టు ఆ రోజున దలాయి లామా వచ్చి కూడా వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉంటుండగా దలాయి లామా ఇక్కడ వచ్చి అమరావతిలో కొన్ని ఉత్సవాలు జరుపుకొని వెళ్ళారు. ఆ రోజున అమరావతిని డెవలప్మెంట్ చేస్తామని చెప్పింది కూడా రాజశేఖర రెడ్డి గారు, కానీ ఎటువంటి చేయలేదనుకో, అది పక్కన పెట్టేసింది. అటువంటి చరిత్ర ఉన్నది అమరావతి. అటువంటి చరిత్ర ఉన్నదాన్ని తీసుకున్నారు. అది రెండు నగరాలకి మధ్యలో నీటి వసతి పుష్కలంగా లభించే చోట తీసుకున్నారు. ఈరోజు నువ్వు వచ్చి కొత్తగా మరి మొన్నటిదాకా 3 రాజధానులు అన్నావు, దాన్ని పక్కన పెట్టేశావు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మావిగన్ అని తీసుకున్నావు. సరే, ఈ మావిగన్ కూడా ఇప్పుడు అమరావతి సిఆర్డీఏ లిమిట్స్లోనే ఉందిగా, దాంట్లోనే ఉందిగా. ఇప్పుడు నువ్వు తీసుకున్నావంటే ఆ తీసుకున్న పేరుకి ఒక చరిత్ర ప్రాముఖ్యత ఉండాలి. మరి అమరావతి అనే దానికి నువ్వు ఏ రకంగా తీసుకున్న చరిత్రలో కొన్ని వందల సంవత్సరాల నుంచి పేరుంది. అమరావతి అనేది అపరాజితంగా వెలిసెల్లింది కూడా. అలాగే అమరంగేశ్వర స్వామి ఉన్న ప్రాంతం కూడా అమరావతి. అటువంటి అమరావతిని తీసుకుంటే దాన్ని అవహేళన చేస్తూ నువ్వేదో మావిగన్ అనేదో వెరైటీ పేర్లు పెట్టుకుంటూ హాఫ్ నాలెడ్జ్తో చేస్తున్న పని. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని కూడా ఇతను చూసి వారవలేక దాన్ని ఒక సైడ్ ట్రాక్ పట్టించాలి అనే దాన్ని ఓ పిచ్చితనంగా మాట్లాడిందే మావిగన్. అంటే ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఈ రోజున అమరావతి వర్సెస్ మావిగన్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మావిగన్ బీభత్సంగా ప్రజల మన్నన పొందుతుంది, ప్రపంచ స్థాయిలోనే మన్నన పొందుతుంది, కానీ కూటమి నాయకులు ఎందుకు నచ్చట్లేదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు. అమరావతి అనేది చంద్రబాబు ఒక అక్షయ పాత్ర లాగానే వాడుకుంటున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. ఏంటంటే అసలు దాని మీద? అవును సార్, అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళకి మీటింగ్ పెట్టి మావిగన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అంటే వాళ్ళే వ్యతిరేకించారు. ఇప్పటికే మనం నవ్వులు పాలయ్యాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారంటే ఆంధ్రాలో ప్రజలందరికీ నవ్వుకుంటానికి ఒక మంచి ఛాన్స్ దొరికినట్టు జరుగుతుంది ప్రతిసారి. మళ్ళీ మీరు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ఇంకా చీ కొడతారని వాళ్ళే వ్యతిరేకించారు. అలాగే అక్షయ పాత్ర అంటున్నారు. అక్షయ పాత్రేనండి అమరావతి అనేది. అక్షయ పాత్ర అంటే వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉండదేమో, సెల్ఫ్ ఫైనాన్స్ది అది అమరావతి. అంటే దాని డెవలప్మెంట్కి కావాల్సిన నిధుల్ని అమరావతి నుంచే సమకూర్చుకునే ఒక రాజధాని అమరావతి అండి. అక్కడ వస్తాయండి. దానికి కావాల్సిన డబ్బుని అక్కడే డెవలప్మెంట్కి సమకూర్చుకునే ప్రాంతం అమరావతి అండి. అంటే ఎక్కడెక్కడో తీసుకొచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టే బదులు అమరావతికి కాకుండా మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఆల్రెడీ సగం డెవలప్మెంట్ అయింది. హైదరాబాద్ అక్కడ హైవే రోడ్డు అది కూడా తీసుకుని డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటన్నా సార్, అమరావతి అనే దాన్ని రాజధాని ప్రాంతంగా తీసుకునే అభివృద్ధి అనేది చంద్రబాబు గారు ఎప్పుడో అన్ని ప్రాంతాలకి వికేంద్రీకరించారండి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలని, అటు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి చెందాలని అక్కడ గూగుల్ డేటా సెంటర్ తెచ్చారండి. ఆ గూగుల్ డేటా సెంటర్ తెస్తే దానికి నువ్వేం చేసావు? ఆ ప్రాంతం నువ్వు రాజధాని చెప్పినోడివి అభివృద్ధి చెందాలనుకుంటే నీ పార్టీ ఎంపీ గురుమూర్తితో కోర్టులో కేసు వేయించావు గూగుల్ డేటాకి స్థలాలు కేటాయించొద్దని. మరి నువ్వు ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటావు? అసలు నీకు ఏ ప్రాంతం, అసలు ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందకూడదు. ప్రజల్లో ఏంటంటే ఎంతవరకు నువ్వు విసిరే చిన్న వీటికి ఆశపడి వాటి మీద ఆధారపడి ఉండేటట్టు చేయాలనుకునే వ్యక్తివి నువ్వు. కానీ చంద్రబాబు అలా కాదండి. ఏ వ్యక్తి అయినా తన స్వశక్తితో తన కాళ్ళ మీద తను బతికి తన కుటుంబాన్ని పోషించుకునే అవకాశాలు కల్పించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందేమో అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటాను, అమరావతి ఏకైక రాజధాని, 33,000 ఎకరాలు చాలా ఇంకా కావాలని చెప్పి మాట్లాడారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటూ మాట్లాడారు. మరి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మావిగన్ అనే పేరు తీసుకొస్తున్న పరిస్థితి ఏంటన్నా? వైసీపీ నాయకులు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ అసలు రాజధాని గురించి ఏం స్టాండ్ తీసుకున్నారు అనుకోవచ్చు? పక్కనేమో రాజధాని కావాలి, మావిగన్ పేరు పెట్టాలంటారు, మరో పక్కేమో అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం అని చెప్పి 2 పక్కలు మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి?
సార్ మడం తెప్పడు మాట తప్పడు అని ఊరికనే చెప్తారండి. ఈ 5 అతను పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఒక్క మాట మీద ఎక్కడైనా నిలబడ్డాడా సార్? అసలు ఏ రోజైనా ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భాలు ఎన్నున్నాయో చెప్పండి. అతను రికార్డింగ్ చేసి ప్రెస్కి రిలీజ్ చేస్తాడు. ఎందుకు? ప్రెస్ మీట్ పెడితే మీరు వేసే క్వశ్చన్లో కనీసం 10% వాటికి కూడా అతను సమాధానం చెప్పలేడు. అతని దగ్గర లేదు కాబట్టి. ఇంకా అతను మరి ఇప్పుడు ఇంకా ఇలాంటి అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని చూసి ఓరవలాగా ఇలాంటి పనులు చేయడం తప్ప ఇంకేం చెప్తాడు? అంటే ఇటు పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ మావిగన్ అనే పేరు ప్రజల్లో బేపచ్చంగా స్థాయిలో తీసుకెళ్ళాలని చెప్పి సొంత కార్యకర్తలకి సొంత నాయకులు కూడా చెప్పిన పరిస్థితి ఏంటన్నా? మరి ఇటు పక్కన సొంత చెల్లి కూడా మావిగన్ అనే పేరు ట్రోల్ చేస్తూ అన్న ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆవిడ మాట్లాడటం ఎలా చూడొచ్చు అన్నింటిలో మొత్తాన్ని? ఒక ప్రాంతానికి ఒక పేరు మంచిది రావాలంటే ఆ ప్రాంతానికి గత చరిత్ర వాటిని తీసుకొని పెడతారండి. అలాగే అమరావతిని అలాగే తీసుకొని పెట్టింది, దానికి ఎంతో చరిత్ర ఉన్నది. మరి ఈ మావిగన్ పేరుకి అసలు అర్థం ఏంటండి? మావిగన్ అనే దానికి అర్థం ఏంటి? అతను ఒక పిచ్చోడు కాబట్టి ఏదో వాగాలి కదన్నా. మావిగన్ అంటే అర్థం ఏంటని మీరు అంటారండి? విజయవాడలో విఐ, మచిలీపట్నంలో మా, గుంటూరు లొగ్గు అని మీ మొత్తం తీసుకునే కదండి. దాని మీద చాలామంది ట్రోల్ చేశారండి. పులిరాజు అని ఒక అతను ఉంటాడు, ఆయన ఇంకా ట్రోల్ చేశాడు. పులివెందుల నుంచి పువ్వు తీసుకో, కడప నుంచి కా తీసుకో అని. వీటికి ఏం చెప్తామండి? అలాగా అతను చెప్పాం కదా సార్, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడంటే ఆంధ్రాలో ప్రజలకి నవ్వుకుంటానికి ఒక బ్రహ్మానందం, ఒక ఆలి, ఎంఎస్ నారాయణ ముగ్గురు కలిపి కామెడీ చేస్తే ఎంత ఉంటుందో అంత కామెడీ వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే. అది అసలు ఏంటన్నా, జగన్మోహన్ రెడ్డి గతంలో సీఎం స్థాయిలో చేసిన వ్యక్తిని మీరేంటి కామెడీ పర్సన్ అంటున్నారండి? అసలు సీఎం స్థాయిలో చేశాడు, ఏం చేశాడు సార్? 5 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ చేశాడా? 5 సంవత్సరాలు ఆంధ్రాలో శాశ్వతంగా ఒక కట్టడం కట్టాడా? ఓ ప్రాంతం ఏదైనా అభివృద్ధి చేశాడా చెప్పండి? ఏం లేదు. 2 లక్షల చిల్లర కోట్లు ఉన్నప్పుడు 13 లక్షల కోట్లకి తీసుకెళ్ళాడు. తను సొంతంగా సంపాదించుకున్నాడు. అన్ని వ్యవస్థల నుంచి దోసేశాడు. చీపు లిక్కర్ అమ్మిన కానించి అన్నిటి మీద దోచాడు. అంతే, తన అభివృద్ధి చెందాడు అంతే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదండి. అసలు దమ్మున నాయకుడే జగన్మోహన్ రెడ్డి, డెవలప్మెంట్ చేసిన నాయకుడే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదన్నా. మరి అందుకనే ఏం డెవలప్మెంట్ చేశాడు, ఏ ప్రాంతం డెవలప్ అయిందో చెప్పాలిగా. చెబితే 155 నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోతారు సార్? 150 సీట్ల నుంచి చేయలేదు కాబట్టి అంత చిత్కరించారండి. రేపు పొద్దున్న ఈ మావిగన్ తీసుకున్నాడు కాబట్టి రేపు పొద్దున్న 11 కూడా రావు సార్. నాకు తెలిసి సింగిల్ డిజిట్లోనే ఉంటాడు సార్. 11 కాదండి, గతంలో వైనాట్ 175 అన్న మనుషులు 11 వచ్చినాయి. మరి రేపు పొద్దున అసెంబ్లీ స్థానాలు పెరిగి 263 స్థానాలు పెరుగుతున్నాయి. మరి ఎప్పుడు కూడా మాట్లాడుతున్నారు వైనాట్ 263 అంటున్నారు. మరి అవునండి, ఆ 268 స్థానాలు కూడా 11నే సూచించుతుంది. ఎంపీలు కూడా 11నే సూచిస్తుంది. అంటే ఆ 11 కూడా రావు, వీళ్ళు సింగిల్ డిజిట్లో ఉంటారు. అది అర్థం చేసుకోవాలి సార్. 11 అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక ఇదైపోయింది అనుకోండి, సింబాలిక్ అండి. అతనికి 11 అనేది బాగా సింబాలిక్గా సెట్ అయింది. కాకపోతే ఆ 11ని కూడా కాపాడుకుంటే గొప్పే. కాపాడుకోలేడని మేము అనుకుంటున్నాం. ఈసారి సింగిల్ డిజిట్లోనే ఉంటాడు. గెలిచేది మేము వచ్చాక ఎవరిని వదిలిపెట్టడం, ఎంతలా ఉన్నా సరే తీసుకొచ్చి బట్టలు తీసుకొని నిలబెడతాను ఇచ్చేస్తున్నారు కదన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు చేసింది అదే కదా సార్. ఆ అభివృద్ధిని ఎప్పుడు వాళ్ళు డెవలప్మెంట్, అరాచకాన్ని ప్రోత్సహించారు, అరాచకాన్ని పెంచి పోషించారు తప్ప ఏ రోజున వీళ్ళు అభివృద్ధిని చూడలేదు, అభివృద్ధి చేయలేదు కూడా. అరాచకాన్ని పెంచారు, రౌడీజాన్ని, అరాచకాన్ని పెంచి పోషించారు. ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేశారు అంతే.